సో, ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అట్లనే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో, సో, సెల్ఫ్ ప్రిపరేషన్‌లో మనకచ్చే ఇబ్బందులేంటి? వాటిని మనం ఎట్లా ఓవర్‌కమ్ జేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ వచ్చేసి నార్మల్‌గా 6 మంత్స్ నుంచెళ్ళి 1 ఇయర్, 2 ఇయర్స్, సో, ఇట్లా మన ప్రిపరేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, దీనికోసం మనం మన మెంటల్‌గా, ఫిజికల్‌గా, సో, అండ్ అట్లాగే ఫైనాన్షియల్‌గా కూడా ప్రిపేర్ అవ్వాల్సొస్తది. అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్‌కి ఓన్లీ కాంపిటీటివ్ బుక్స్ ఉంటే సరిపోతుందా? అంటే నో బ్రో. ఓన్లీ బుక్స్ ఉంటే సరిపోదు. ఎందుకంటే మన సెల్ఫ్ ప్రిపరేషన్ వీటిపైన డిపెండ్ అయి ఉంటది. చానా వరకు వీటిపైనే డిపెండ్ అయి ఉంటది. వీటి వల్లనే మనకు డిస్టర్బెన్స్ కూడా అయితది. సో, అవేంటి అంటే మనీ. బ్రో, సెల్ఫ్ ప్రిపరేషన్ ఎందుకు చేస్తాం బ్రో? మన దగ్గర కోచింగ్‌కి డబ్బులు లేకనే కదా బ్రో! సో, డబ్బులే కదా మన ప్రాబ్లమ్. మళ్ళీ నువ్వు మనీ అంటే మన సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా డబ్బులు అవసరం బ్రో. సో, అది ఎందుకనేది కూడా చెప్తా. అండ్ ఎన్విరాన్మెంట్. సో, ఎన్విరాన్మెంట్ ఏంటిదంటే మన చుట్టూ ఉన్న స్టడీ ప్లేస్. సో, మన చుట్టూ ఉన్న స్టడీ ప్లేస్ బట్టి కూడా మన మన ప్రిపరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటది. మన చుట్టూ. ఓకే. అండ్ ఆల్సో సపోర్ట్. సో, మనకు సపోర్ట్‌ని బట్టి కూడా మన ప్రిపరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటది. సో, వీటి వల్ల మనకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతా ఉంటది. సో, వీటి నుంచెల్లి వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల మన ప్రిపరేషన్ అనేది తగ్గుతది. సో, ఎట్లా అనేది దాన్ని కూడా మనం ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? మన ప్రిపరేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, ముందుగా మనీ. బ్రో, మనీ, బుక్స్ కావాలి. సో, కాంపిటీటివ్ బుక్స్‌కి ఇయాల రేపు 3000-5000 అయితాయి. సో, నోట్‌బుక్ ఒక్కటి ₹50 ఉంది బ్రో. ఒక బుక్. నువ్వు మినిమమ్ 10 కొనాలన్నా 500 అయిపోతది. పెన్ ఒక పెన్ తోటి రాయలేవు కదా! సో, సో, యావరేజ్‌గా నువ్వు వీటికి డబ్బులు కావాలి. హ్మ్. నెక్స్ట్ నువ్వు ఒక కాంపిటీటివ్ ప్రిపేర్ అవ్వాలంటే నీకు కొన్ని రోజుల తర్వాత ఏదైనా ఆన్‌లైన్ కోర్స్ తీసుకోవాలనిపిస్తది. సో, ఇది నీ ఆప్షనల్. నువ్వు బెటర్ వీటి బదులు ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో ఫ్రీ క్లాసెస్ కోసం సెర్చ్ చెయి. ఇట్లనే మన ప్రిపరేషన్ అంతా అయిపోయినంక ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నప్పుడు మనం టెస్ట్ సీరీస్ రాయడానికి గూడా రాయాలనిపిస్తది. సో, ఈ టెస్ట్ సీరీస్ ఏం చేస్తాయంటే మన ప్రిపరేషన్‌ని బూస్ట్ చేస్తాయి. సో, దానికోసం గూడా మనం కొంత డబ్బులు పెట్టాల్సొస్తది. సో, బెటర్ ఇది గూడా నేను ఆప్షనల్‌గానే చెప్తున్నా. అది మన ఇష్టం. మన దగ్గర లేనప్పుడు మనం లైట్ తీసుకుంటేనే బెస్ట్. పోతే ఇయాల రేపు ఎగ్జామ్ ఫీ గూడా 500, 700, 1000 ఉంది బ్రో. అది గూడా బీసీ ఆర్ జనరల్ వాళ్ళకు. హ్మ్. నువ్వు నార్మల్‌గా ఎగ్జామ్ సెంటర్‌కి పోవడానికి ఫుడ్, ట్రావెల్ మనకు వీటికి గూడా ఖర్చవుతుంది. అట్లనే పర్సనల్‌గా మనకు ఇంటర్నెట్ కావాలి. దానికి మనం మొబైల్ రీచార్జ్ చేయించాలి. సో, ఈ మొబైల్ రీచార్జ్ గూడా మనకు 300కి ఎక్కువనే ఉంది. అండ్ ఫైనల్‌గా మనీ మనకి మోరల్ సపోర్ట్ ఇస్తది. మోరల్ సపోర్ట్ దేనికోసం అంటే సడెన్‌గా నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, సో, నువ్వు నీ దగ్గర ఒక్క రూపాయి లేకపోతే చాలా అంటే చాలా సఫర్ అవ్వాల్సొస్తది. కానీ అదే నీ దగ్గర మనీ ఉంటే మోరల్ సపోర్ట్ అవుద్ది. నువ్వు జల్దీ కమ్‌బ్యాక్ ఇయ్యొచ్చు. ఆ! రికవర్ అయితావు. సో, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు. అంటే మనీ అనేది నిన్ను ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తా ఉంటది నీ ప్రిపరేషన్‌ని. సో, వాటి నుంచెల్లి నువ్వు ముందే ప్రిపేర్ కావడానికి నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేయాలనుకుంటే ముందే నువ్వు బ్యాకప్ ఒక అమౌంట్ పెట్టుకొని రా. ఎందుకంటే దానికోసం నువ్వు వర్క్ చేస్తావా? ఎవరి దగ్గరన్నా బారో తీసుకుంటావా? నువ్వు బారో తీసుకున్నా కూడా ఎట్లుంటదంటే వాడెప్పుడు అడుగుతాడా అన్న ఒక మైండ్ సెట్ ఉంటది నీ లోపల. సో, బెటర్ నువ్వు వర్క్ చేయడానికి చూసుకో. సో, వర్క్ చేస్తూ చిన్నగా స్టార్ట్ చేయడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చెయి. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం బ్రో. ఇప్పుడు మాకు ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులే ఎక్కువ అనిపిస్తున్నాయి అంటే దీనికోసం నువ్వు బ్యాకప్ వర్క్ చెయి. ఈ ప్రిపరేషన్ ఆపకుండా బ్యాకప్ వర్క్ చేస్తూ కంటిన్యూ చెయి. అంతే తప్ప నేను మళ్ళీ డైరెక్ట్ వర్క్ చేసుకొని, మళ్ళీ బ్యాకప్ వర్క్ చేసుకొని, బ్యాకప్ అమౌంట్ చేసుకొని, మళ్ళీ స్టార్ట్ చేస్తా అంటే నువ్వు ఇన్ని రోజులు చేసిన ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో, ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బ్యాకప్ మనీని రెడీ చేసుకుంటూ ప్రిపరేషన్‌లో మెల్లమెల్లగా దిగండి. ఆల్రెడీ దిగే ఉన్నవాళ్ళు మీరిప్పుడు వర్క్ చేసుకుంటూ బ్యాకప్ అమౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రిపేర్ కండి. అండ్ ఎవరికైతే సపోర్ట్ ఉందో వీటి విషయాలలో నాకు మావోళ్ళు చూసుకుంటారు అని ఉంటే ఏమి ఇబ్బంది లేదు.
సో నెక్స్ట్ ఇబ్బంది పెట్టేది ఏముందంటే ఎన్విరాన్మెంట్. సో నువ్వు ఇంట్లో ప్రిపేర్ అవుతుంటావు. మ్యాథ్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఇంట్లో ప్రిపేర్ అవుతారు. సో ఇంట్లో కూడా నీకంటూ ఒక సపరేట్ కొంచెం ఏరియా కానీ ప్లేస్ ఉంటే ఇక్కడ నువ్వు స్టడీ ప్లేస్ లెక్క చేసుకుంటే నీకు డిస్టర్బెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూర్చొని వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తుంటే నీకు అంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ వల్ల నువ్వు ప్రిపరేషన్ అంటే చేయలేవు. సో నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీకంటూ ఒక ప్లేస్ని చూసుకో. సో అక్కడనే నీ బుక్స్ నువ్వు ఉండడానికి బెటర్. సో ఇది నీ ప్రిపరేషన్‌ని కొంచెం డిస్టర్బెన్సెస్ నుంచెల్లి తక్కువ చేస్తది. ఓకేనా? అండ్ సో ఇంట్లో ఉండడం కష్టమైద్ది. సో ఇంట్లో ప్రిపరేషన్ అనేది కష్టంగా ఉంటది. సో అది వీటి వల్లనే ఉండొచ్చు. సో ఇంట్లో ప్రిపరేషన్ అనేది కష్టంగా ఉన్నప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే రూమ్స్‌కెళ్తారు. సో రూమ్స్ అనేది చాలా వరకు పాజిటివ్ అండ్ అంతే నెగెటివ్. ఎందుకంటే రూమ్‌లో నీకు ఒక హెల్తీ కాంపిటీటర్ అంటే హెల్తీ ఫ్రెండ్ ఉండాలి. ఎట్లా అంటే నీ ప్రిపరేషన్ ఇంక్రీజ్ కావడానికి తను సేమ్ నీలాంటి మైండ్ సెట్‌తో ప్రిపేర్ అవ్వాలన్నా ఉంటే ఈ ప్రిపరేషన్ అనేది మంచి స్ట్రాంగ్ అయిద్ది. కానీ నీ ఫ్రెండ్ ఎవరైతే నీ రూమ్‌మేట్ సో నువ్వు ప్రిపేర్ అవుతుంటే నీ ప్రిపరేషన్‌ని డిస్టర్బ్ చేస్తూ నీ ప్రిపరేషన్‌ని డిస్టర్బ్ చేస్తుందంటే ఆటోమేటిక్‌గా నీ ప్రిపరేషన్ డౌన్‌ఫాల్ అయిపోద్ది. నీ ప్రిపరేషన్ క్లోజ్ అయిపోద్ది. సో బెటర్ నువ్వు ఒక రూమ్ చూజ్ చేసుకున్నప్పుడు నువ్వు సేమ్ నీలాగా నీ కాంపిటేటివ్ మైండ్ ఉంటేనే తను కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడే తీసుకుంటే బెటర్. ఎందుకంటే అనవసరంగా నువ్వు రూమ్ రెంట్ ఇవన్నీ కట్టడం ఇవన్నీ మనీ వేస్ట్ ప్లస్ నీ ప్రిపరేషన్ కూడా వేస్ట్. అట్లనే ఇలా రూమ్స్ సెట్ కాని వాళ్ళు హాస్టల్ చూసుకుంటారు. హాస్టల్లో ఉంటూ నార్మల్గా స్టడీ హాల్లో చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది బెటర్. కానీ నీకు దీనికి కూడా హాస్టల్‌కో 5,000 స్టడీ హాల్‌కో 1,000 దగ్గర దగ్గర 6,000 పర్ మంత్ అవుతుంది కదా! దీనికి కూడా నీకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంది నేను పోతున్నా అంటే నేను చెప్తున్నా సపోర్ట్ రెగ్యులర్‌గా అంటే ఎవ్రీ మంత్ ఉంటుంది అన్న నీకు కాన్ఫిడెంట్ ఉంటే బెటర్. ఎవ్రీ మంత్ కష్టం అంటే చెప్పలేం బ్రో అని అనుకుంటే నువ్వు కనీసం ఒక 2 మంత్స్ మందం బ్యాకప్ ఉంచుకుంటే బెస్ట్. ఎందుకంటే 2 మంత్స్ నీకు ఇబ్బంది అవుతున్నప్పుడు నువ్వు ఆల్టర్‌నేటివ్‌గా ఏదన్నా బ్యాకప్‌గా వర్క్ చూసుకోవచ్చు. లేకపోతే పార్ట్ టైమ్‌గా ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగేది తెలవదు. నీ ప్రిపరేషన్ ఆపొద్దు. ఎందుకంటే ప్రిపరేషన్ ఆగింది అంటే ఇక నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచెల్లి స్టార్ట్ చేయాలి. అంతేగాని ఇక మళ్ళీ నేను ప్రిపరేషన్ ఈడికి ఆపేసిన కదా! మళ్ళీ నెక్స్ట్ నుంచెల్లి ఈడికెళ్ళి స్టార్ట్ చేస్తా అంటే కాదు. ప్రిపరేషన్ ఆగిందంటే నువ్వు మళ్ళీ బిగినరే. ఈ రేస్ అంటే ఈ ప్రిపరేషన్ రేస్‌లో నువ్వు మధ్యలో ఆపినవా నువ్వు మళ్ళీ ఫస్ట్‌కెళ్ళి స్టార్ట్ చేయాలి. నువ్వు పాతవి చదివినవన్నీ ఏవి గుర్తుండవు. నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచెల్లి చదువుకుంటూ రావాలి. అట్లా. ఎందుకంటే నేను చెప్పేదేందంటే నీ ప్రిపరేషన్‌ని నువ్వు ఆపొద్దు. ప్రిపరేషన్ ఆపినావంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి నువ్వు ఏం చేయాలనే దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. సో హాస్టల్, స్టడీ హాల్ సో మీకు ఏం చెప్పేదేంటంటే సో మీరు బ్యాకప్‌గా మీరు కూడా అమౌంట్‌ని ఉంచుకోండి. సో ఇఫ్ సమ్ కేస్ లేట్ అవ్వచ్చు, ఇచ్చేవాళ్ళు లేట్ అవ్వచ్చు. సో ఆ టైంలో నీ దగ్గర ఉన్నవి నిన్ను సేవ్ చేస్తాయి. నెక్స్ట్ సపోర్ట్. మనకు సపోర్ట్ ప్రిపరేషన్‌కి అవసరమా? అంటే అవసరమే. ఎందుకంటే నువ్వు ఏ సపోర్ట్ లేనిదే అంత ప్రిపరేషన్‌లో నువ్వు దిగలేవు. అండ్ నువ్వు దాన్ని గెట్ ఆన్ కాలేవు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నీకు ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. 100% నీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. ఎయిదర్ అమ్మ, నాన్న వీళ్ళ సపోర్ట్ అనేది నీకు అవసరం. సో నీ ప్రిపరేషన్‌లో ఎందుకంటే నువ్వు వాళ్ళకి చెప్పాలి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను ప్రిపేర్ అవుతున్నా. సో ఇది ఇన్ని నెలలు కావచ్చు, 1 ఇయర్ కూడా కావచ్చు. నాకు కొంత ఏమన్నా సపోర్ట్ చేయగలిగితే చేయండి. సో సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్‌లో ఏందంటే నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకుండా చూడండి. సో నేను చదువుకుంటా. సో ఇంట్లో ఉంటే రూమ్‌లో ఉన్నా కూడా సో నేనే ఫోన్ చేస్తా. సో ఇది ఈ టైప్‌లో ఎందుకంటే నీకు ఇంటి నుంచి ఏదొచ్చినా కూడా నువ్వు డిస్టర్బ్ అవుతావు. అర్థమవుతుందా? సో ఇంటికెళ్ళి ఏదొచ్చినా కూడా నువ్వు డిస్టర్బ్ అవుతావు. డిస్టర్బ్ అయితే నీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో అందుకే బిఫోరే నువ్వు చెప్పేసేయాలి ప్రిపేర్ అవుతున్నప్పుడు. అండ్ అట్లనే ఎవరికైతే ఈ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ సో ఇగ్నోర్ దెమ్. సో బెటర్ చెప్పి లైట్ తీసుకుంటే బెస్ట్. వీటి వల్ల నీ ప్రిపరేషన్ 100% నాశనం అవుతుంది. నార్మల్‌గా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన ఎనర్జీ అంతా వీటి వల్ల అంతా డిస్టర్బ్ అయ్యి ఎనర్జీ లాస్ అవుద్ది. నువ్వు మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది. ఓకేనా? ఒక్కసారి ఇంట్రెస్ట్ పోయిందంటే
నువ్వు మళ్ళీ దాన్ని కంబ్యాక్ ఇవ్వాలి అంటే నువ్వు ఇక కష్టం. నెక్స్ట్ ఫ్రెండ్స్ని కూడా మనం ఎట్లా అంటే నీకు హెల్దీ ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే నార్మల్గా నీకు మోటివేషన్ ఇచ్చేటట్టుగా ఉంటే వాళ్ళకు కూడా సో నేను ప్రిపేర్ అవుతున్నారా, సో నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకండి అంటే ఓకే. సో నువ్వు ఇలా చెప్తే నేను ప్రిపేర్ అవుతున్నా అన్నా కూడా నేను డీమోటివేట్ చేసి అది వస్తుందా ఇది అవుతుందా అన్నప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేసేసేయాలి అన్నయ్య ఆ సెకండ్కి వెళ్ళి. ఎందుకంటే వాడు నేను ఎట్లనన్నా డిస్టర్బ్ చేద్దామనే చూస్తాడు. సో బెటర్ వాడు నాన్నే ఆపేసి వాడినే వదిలేసినావు అనుకో, ఇంకొకసారి వాని జోలికి పోకుండా నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకో. ఎందుకంటే లేదు వాడు ఎన్నన్నా కూడా వాడిని చూపిస్తా, నేను ఏదో సాధిస్తా అంటే వాడిని నువ్వు పక్కన పెట్టుకొని మాత్రం సాధించలేవు. సో బెటర్ ఇగ్నోర్. అండ్ ఎవరైతే నీకు సపోర్టివ్గా ఉంటారో సపోర్టివ్గా ఉన్న ఫ్రెండ్స్కి మాత్రం చెప్పు. సో నేను ప్రిపేర్ అవుతున్నారా కొన్ని డేస్, సో నేనే చేస్తాను, నేనే ఎప్పుడైనా సో అని నువ్వు చెప్పుకో. సో డిస్టర్బెన్స్ అనేది తగ్గించుకో. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది మనకు ప్రిపరేషన్లో తగ్గుతుంది. ఫస్ట్ డే నీ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది, మళ్ళీ సెకండ్ డేకి వచ్చేస్తే నీ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుద్ది, సో థర్డ్ డే ఇంకొంచెం. సో ప్రిపరేషన్ అనేది డేకి కొంచెం తగ్గినట్టు అవుతుంది. సో దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. సో సడన్గా ఇంట్రెస్ట్ రాదు. సో ఆ టైంలో కూడా నీ గ్రాఫ్ అనేది ఓవరాల్గా నీ ప్రిపరేషన్ గ్రాఫ్ ఇలా 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 ఉంటుంది. సో దాన్ని నువ్వు కాన్స్టెంట్గా తీసుకురావడానికి ట్రై చేయాలి. అంటే ఓవర్గా మోటివేషన్ కావద్దు, డీమోటివేషన్ కావద్దు. సో నువ్వు మెయింటైన్ చేయాలి. సో దానికోసం నువ్వు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పి ఇచ్చే మోటివేషన్ జస్ట్ ఒక కట్టే మండడానికి కోసం బిఫోర్ ఇచ్చిన కెరోసిన్ కానీ ఫ్యూయల్ లెక్క. సో దానికి బిఫోర్ మనం ఏం చేస్తాం, ఒక పెట్రోల్ ఏదో ఒక ఫ్యూయల్ని అయితే దాని మీద పోస్తాం కదా. సో ఫైనల్గా అది మండడం అనేది దాని మీద ఉంటుంది. అది డ్రై అయి డిజైర్తో ఉంటే అది మండుతుంది. దానికి మండాలన్న డిజైర్ ఉంటేనే మండుద్ది. అంతే తప్ప ఎంత కిరోసిన్ పోసినా ఇది పచ్చిది అయి ఉంటే దానికి అంత డిజైర్ లేకపోతే సో అది ఎట్లా మండదో సేమ్ నీకు కూడా అంతే. సో మోటివేషన్ అనేది ఒక చిన్నపాటి నీకు కిరోసిన్ ఫ్యూయల్ లెక్కనే, ఏదో పెట్రోల్ నీ మీద పోస్తే మండడానికి ఒక మోటివేషన్. సో మోటివేషన్ అంటే ఓవరాల్గా నీకు జస్ట్ ఫ్యూయల్ లెక్క నీ మీద చల్లుతారు. అంటే అవతల వాళ్ళు చెప్పిందైనా నువ్వు ఎక్కడన్నా చూసి మోటివేషన్ అయినా, సో ఓవరాల్గా బర్నింగ్ అనేది నీ లోపలనే ఉండాలి. సో నువ్వు ఎంత డ్రై అండ్ డిజైర్ తోటి ఉన్నావో సో దాని బేస్ని బట్టే నువ్వు బర్న్ అనేది జరుగుద్ది. అట్లనే సో సెల్ఫ్ మోటివేషన్ అనేది నువ్వే తెచ్చుకోవాలి. రెగ్యులర్గా బర్న్ కావాలి, నీ డిజైర్ని నువ్వు తెచ్చుకోవాలి. సో దానికి ఎప్పుడు నువ్వు డీమోటివేషన్ అయినా కూడా అసలు నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు అనేది తెలుసుకోవాలి. సో దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. సో నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు అనేది ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటేనే నువ్వు నీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయగలుగుతావు. లేకపోతే నువ్వు ఆడనే ఆపేయాల్సి వస్తుంది. సో ఇంట్రెస్ట్ అనేది తగ్గుద్ది. సో దాని పర్పస్ ఎందుకు స్టార్ట్ చేసినావు, దానికి పర్పస్ ఏంటిది, సో ఇవన్నిటిని నువ్వు రెగ్యులర్గా ప్రతి ఇంట్రెస్ట్ తగ్గుతున్న టైంలల్లో నువ్వు వీటిని గుర్తు చేసుకుంటేనే నువ్వు ఇంట్రెస్ట్ని కొంచెం కొంచెంగా మళ్ళీ పెంచుకోగలుగుతావు. అండ్ మేనిఫెస్టేషన్. సో నిన్ను నువ్వు నమ్మాలి. రెగ్యులర్గా నువ్వు సాధిస్తా అనేది నమ్మితేనే నువ్వు ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతావు. ఇదేం కంటిన్యూ నార్మల్గా ఇదేం 2 days 3 days వరకు అయితే కాదు. సో యూ హ్యావ్ టు కంటిన్యూ. కాబట్టి సో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. సో సెల్ఫ్ బిలీవ్ అనేది నీకు అవసరం. అండ్ నా సజెషన్స్ వచ్చి సో ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర బ్యాకప్ మనీ కోసం మీరు చిన్నగా ఏదో ఒక రకంగా అయితే పార్ట్ టైం లాంటివి చూడండి. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ప్లస్ బ్యాకప్ మనీ అనేది ఉంచుకోండి. అండ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో బిఫోర్ చెప్పింది ఏంటంటే నువ్వు వర్క్ చేసైనా ఏదో రకంగా సో ఏదో ఒక సర్టెన్ అమౌంట్ సేవింగ్స్ లెక్క ఉంచుకొని నీకు బ్యాకప్ లెక్క యూజ్ చేసుకోవడానికి ఉంచుకో. సో అది నీకు ఏంటంటే నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇది నీకు చాలా యూస్ఫుల్ అయింది. సో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ని ఆపకుండా సో మీరు బ్యాకప్ వర్క్స్ మనం ఉన్నాయనేది చూసుకోండి. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది లాంగ్ జర్నీ. మనం ఒక 2 months 3 months కూర్చుందామంటే కాదు. ఎందుకంటే దానికి కూడా పర్టికులర్ టైం అనేది
ఉంటుంది, పర్టికులర్ పీరియడ్ మంత్స్ అనేది ఉంటుంది. సో మనం కూడా దానికి ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో చెప్తే దాని గురించి నేను ఏమన్నా బుక్స్ ఏమైనా ఉంటే సో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ దానికి కామెంట్ చేయండి. అండ్ సో ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు సింగం సెల్ఫ్ స్టడీ.